హాయ్ గైస్. యాక్చువల్లీ నా పిల్లని చెప్పినప్పటి నుంచి అనుకుంటున్నా అరుణాచలం వెళ్దామని. ఫైనల్‌గా ఆ పరమేశ్వరుడు నుంచి పిలుపు ఇప్పుడొచ్చింది. సో, ఇప్పటికిప్పుడు బయలుదేరుతున్నాను. ఇంటి దగ్గర నుంచి హిందూపూర్, హిందూపూర్ నుంచి బెంగుళూరు, బెంగుళూరు నుంచి తిరువన్నమలై. ఉదయం 4:30 నిమిషాలకల్లా తిరువన్నమలై చేరిపోయాం. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తుల రద్దీ వలన బస్సులు బస్టాండ్ వరకు చేరకుండా 12 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోవడంతో నడక ప్రయాణం అక్కడి నుండే మొదలైంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాజగోపురం వద్ద 10 గంటలకు 365 ఒత్తుల దీపం వెలిగించి అక్కడున్న ఒక బామ్మ విభూతి శివనామాలు రుద్ది వీర తిలకం దిద్ది ఆశీర్వదించింది. అక్కడి నుండి నా గిరి ప్రదక్షిణ నీళ్లు కూడా త్రాగకుండా ఉపవాసంగా ఉంటూ ఓం అరుణాచల శివాయ నమః అంటూ శివనామ స్మరణతో మొదలైంది. అష్టలింగాలలోని మొదటి ఇంద్రలింగంను దర్శించుకొని రెండవ అగ్నిలింగంను దర్శించుకొని కాస్త ముందుకు కొనసాగగా కాళికామాత దేవాలయం ముందు ఒక నిమ్మకాయతో దిష్టి తీయించుకొని ఎడమకాలితో తొక్కి మరో నిమ్మకాయతో దిష్టి తీసుకొని త్రిశూలానికి గుచ్చాను. ఇలా చేయటం వల్ల మనకున్న నరదిష్టి ఇతర దోషాలు పోతాయని నమ్మకం. మూడవ యమలింగం దర్శించుకున్న తర్వాత వెళుతున్న మార్గంలో దుర్వాస మహర్షి ఆలయం వద్ద పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు పుట్టని వాళ్ళు ముడుపులు కడతారు. రాళ్ళ మీద రాళ్ళు నిలబెడతారు. మనసులో బలంగా కోరుకుంటూ కాయం నిలబెట్టగలిగితే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. 4వ నైరుతిలింగం, 5వ వరుణలింగం, 6వ వాయులింగం, 7వ కుబేరలింగంను దర్శించుకున్నాక 8వ ఈశాన్య లింగంను దర్శించుకునే ముందు సాయంత్రం 4:50 నిమిషాలకు మోక్ష మార్గం ప్రదేశానికి చేరగా అక్కడ రద్దీగా ఉండడం వలన గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి నవంబర్ 5న సాయంత్రం 6:48 నిమిషములకు ముగియటంతో గిరి ప్రదక్షిణ సంపూర్ణంగా చేశానా? గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు అయితే నేను 43 కిలోమీటర్లు ఎందుకు నడిచాను? భారీ వర్షం కారణంగా నా అరుణాచల శివయ్య దర్శన భాగ్యం కలిగిందా లేదా అనేది త్వరలో ఫుల్ వీడియో మీ స్వన్ను మహేష్ ఛానల్లో చూడండి. ఓం అరుణాచల శివాయ నమః.